రోజున జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి భావజాలాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈ రాష్ట్రంలో మొట్టమొదటి కూడా జనసేన పార్టీ అంటే పేద వర్గాల వారికి, అట్టడుగు వర్గాల వారికి, సమాజానికి సేవ చేసేవాళ్ళే జనసేనగా ఉంటూ పార్టీని ముందుకు వెళ్తా ఉంది. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా బాగా ఈ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్ళి ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, అధికారంలోకి ఎవరి వల్ల వచ్చింది? జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు. మరి ఈ రాష్ట్రంలో 51,000 ఇక్కడ సభ్యత్వాలు చేయడం జరిగింది. మరి రాబోయే రోజులకు ఉన్న పిఓసీలు కానీ, ఇన్ఛార్జీలు కానీ, అదేవిధంగా నాయకులు కూడా మేమందరం తెలియజేసేది ఒకటే, ఈ సభ్యత్వం అనేది కూడా మరింత ఎక్కువ పెంచి చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన పార్టీని స్థాపించింది కూడా ఆయన సిద్ధాంతాలు కానీ అందరినీ కలుపుకునే విధంగా ఒక మార్పు తీసుకురావడం ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ముందుకు రావడం. మరి మన 24 ఎలక్షన్లో చూశారు, ఈ కూటమి ప్రధాన పాత్ర పోషించి ఏదైతే 24 ఎలక్షన్లో కూటమి అధికారంలో రావడానికి ప్రధాన పాత్ర పోషించింది కూడా పవన్ కళ్యాణ్ గారు. మరి అలాంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జనసేన పార్టీ రాబోయే రోజుల్లో కూడా ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధంగానే, ఏదైతే కూటమి ధర్మంలో ప్రతి ఒక్కరిని కలుపుకునే విధంగానే ఈ జనసేన పార్టీ ముందుకెళ్తుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి కార్యక్రమాల్లో భాగస్వామ్యం ఉన్నటువంటి అందరూ కూడా మరి అంశెట్టి వాసు గారు కానీ, అక్కల గాంధీ గారు, రమాదేవి గారు, మురళీకృష్ణ గారు, శ్రీనివాస్ గారు నాయకత్వాన్ని అందరికీ కూడా మరి ఏదైతే సభ్యత్వం చేసుకున్నాం. ఈ రోజున ఎన్టీఆర్ జిల్లాలో జనసేన పార్టీ నాయకులతో మరి ఏదైతే పెద్దలు జిల్లా అధ్యక్షులు ఉదయభాను గారి నాయకత్వంలో ఇక్కడ పార్లమెంట్ వైడ్ 7 కాన్స్టిట్యూన్సీ కూడా ఇక్కడ మీటింగ్ ఏర్పాటు, జనసేనలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా మీటింగ్ సారాంశం కూడా జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉద్యమి ద్వారా సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేశారో, రాబోయే 26వ తారీఖు నుంచి ఉద్యమి సభ్యత్వం నమోదు స్టార్ట్ అవుతుంది. దానిలో భాగంగా మరి ఈ రోజున జిల్లాలో మరి మీటింగ్ ఏర్పాటు చేయడం, మరి దానికి ఇక్కడ అబ్జర్వర్గా నన్ను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి జన సైనికుడు కూడా, ఎందుకంటే ఇప్పుడు సభ్యత్వం కూడా 400 రూపాయలు చేయడం జరిగింది. ఏదన్నా ఆ కుటుంబంలో వ్యక్తికి ఏమైనా యాక్సిడెంట్ జరిగితే కనుక కొంత అమౌంట్ 50,000 రూపాయలు వచ్చే విధంగా, అదేవిధంగా అనుకోని పరిస్థితుల్లో చనిపోతే కనుక 5 లక్షలు వచ్చే విధంగా కూడా ఈ సౌకర్యాన్ని ఇవ్వడం జరిగింది. అంటే గతంలో కూడా చూసుకున్నాం, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించిన తర్వాత మరి ఇప్పటి వరకు కూడా ఏదైతే క్రియాశీల సభ్యత్వాలు ఉన్నాయో, మరి దాని ద్వారా మరి చనిపోయిన వారి కుటుంబాలకి దాదాపు 630 చెక్స్ మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళ ఇళ్ళకి ఇచ్చిన సందర్భం జనసేన పార్టీ నుంచి. అదేవిధంగా మరి గతానికి రేపటికి కూడా అందరికీ ఎక్కువ సభ్యత్వాలు చేసే విధంగా కూడా చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరి అవకాశం కల్పించిన ఉదయభాను గారికి, మరి పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను మరొకసారి ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటాను.